హలో గాయ్స్, వెల్కమ్ టు తెలుగు లిరిక్స్ పాటలు. ఎలా ఉన్నారు అందరూ? నిన్న మనం మాట్లాడుకున్న చరణ్ అన్న పెద్ది సాంగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు ఆ మాస్ వైబ్ నుంచి బయటపడక ముందే మరొక సాంగ్ చూశాను. ఈ చరణ్ అన్న సాంగ్ రాకముందే ఈ సాంగ్ వచ్చింది, కానీ నేను చూడలేదు. చూసిన తర్వాత రివ్యూ చేద్దాం అనుకున్నాను, అందుకని చేస్తున్నాను. అదే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్ కలిసి మరో సర్ప్రైజ్ బాంబు పేల్చేశారు. అదే రణబాలిలోని ఏందయ్య స్వామి సాంగ్. అసలు ఈ పాట వింటూ ఉంటే అబ్బా ఒక రకమైన మత్తు ఎక్కుతుందబ్బా. దీని గురించి చాలా లోతుగా పక్కాగా మాట్లాడుకుందాం, స్కిప్ చేయకుండా వినండి. అసలు ఈ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అజయ్ ఆంతుల్, వీళ్ళ పేరు వింటేనే మనకు సైరా గుర్తొస్తుంది. ఇందులో వాళ్ళు చూపించిన వేరియేషన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. పెద్ది విఎస్ రణబాలి, అక్కడ రెహమాన్ గారు బీట్స్తో తొలగిస్తూ ఉంటే ఇక్కడ అజయ్ ఆంతుల్ గారు మెలోడీతో గుండెళ్ళు పిండేస్తున్నారు. అలా ఉందన్నమాట సాంగ్. ఆ స్టార్టింగ్లో వచ్చే ఫ్లూటు, ఆ తబలా రిథం వింటూ ఉంటే ఏదో తెలియని ఒక ప్రశాంతత, ఒక పక్క వింటేజ్ ఫీల్ ఇస్తుంది. సౌండ్ మాత్రం చాలా లగ్జరీగా ఉంటుంది. జనాలు రిపీట్ మోడ్లో ఎందుకు వింటున్నారో ఆ మ్యూజిక్ వింటేనే నాకు అర్థమైంది. లిరిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి లిరిక్స్ కాదబ్బా, నాకైతే కవిత్వాలే. అనంత శ్రీరామ్ గారు ఈ మధ్య కాలంలోనే రాసిన బెస్ట్ లిరిక్స్ అనే చెప్పాలి. ఇది ఒకటి అనే నేను గట్టిగా చెప్తాను అన్నమాట. ఎందుకంటే ఏందయ్య స్వామి నీ తగ వెన్నెల మూపేసిందే, సిందారాల ఉయ్యాల వీచే గాలి అత్తరు చిమ్మిందెవరు. ఈ లిరిక్స్ వింటేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది సాంగ్లోనైతే, నేను చెప్పడం కన్నా. అసలు ఆ పదాలు వినండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. ఈ రోజుల్లో అంతా ఫాస్ట్ ఫుడ్ లాంటి పాటలు వస్తూ ఉంటే ఇది మాత్రం నిమ్మకాయ పచ్చడితో తిన్న పక్క ఆవకాయ అన్నం లాంటి పాట లా అనిపిస్తుంది నాకైతే. ఉంది కూడా. ఆ పదాలతోని లోతు వింటే ఒక రకమైన హై వస్తుంది. రాహుల్ సాంకృత్యన్ గారు పాడిన విధానం అయితే సింగర్లా కాకుండా ఒక ప్రేమికుడు తన బాధను, ప్రేమని పంచుకునేటట్లు ఉంది సాంగ్, నాకైతే అనిపించింది. విజువల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే విజయ్, రష్మిక, మ్యూజిక్, ఈ మూడు విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక వీడియో విషయానికి వస్తే స్క్రీన్ మీద విజయ్ రష్మిక కెమిస్ట్రీ చూస్తూ ఉంటే గీతా గోవిందం మేకింగ్ రిపీట్ అవుతుందనే స్పష్టంగా నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే కాంట్రాక్ట్ చూడండి, అక్కడ చరణ్ అన్న డ్యాన్స్తో రఫ్ ఆడిస్తూ ఉంటే ఇక్కడ విజయ్ తన కళ్ళతో ఆ సెటిల్ ఎక్స్ప్రెషన్స్తో మాయ చేస్తున్నాడు కదా. ఆ పాతకాలపు ఇల్లు, ఆ రోకలితో దంచే సీను, ఆ పెళ్లి సందడి, ప్రతి ఫ్రేము ఒక పెయింటింగ్లా ఉంటుంది. ముఖ్యంగా రష్మిక ఆ చీర కట్టులో ఆ బొట్టుతో ఎంత న్యాచురల్గా ఉందో మీరే చూడండి సాంగ్ చూసి. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ పాట కేవలం ఒక మెలోడీ కాదబ్బా, ఇది ఒక ఎమోషనల్. పెద్ది సాంగ్ మనల్ని ఎనర్జీతో పరిగెత్తిస్తూ ఉంటే ఏందయ్య స్వామి మనల్ని ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని వినేటట్లు చేస్తుంది. రాహుల్ సాంకృత్యన్ విజన్ చూస్తూ ఉంటే రణబాలి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర గట్టి వేట మొదలు పెట్టాడని నేను చెప్తాను పక్కాగా. ఎందుకంటే సాంగ్ కూడా అలానే ఉంది. అసలు నాకైతే ఈ పాట విన్నాక మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. మీకు కూడా అలాగే ఉందా? లేక విజయ్ దేవరకొండ లుక్ మీకు నచ్చిందా? కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆ బెల్ ఐకాన్ను కొడితేనే నా అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు, బాయ్ బాయ్, టాటా.